ఫలక్నామా కాళీమాత మందిర్ అంటే తెలియని వాళ్ళు ఉండరు, అంత ఫేమస్ అయిపోయింది ఇప్పుడు ఆ టెంపుల్. అండ్ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్, అక్కడ ఎన్నో మిరాకిల్స్ జరిగాయని విన్నాను. అండ్ నాకు కూడా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది అమ్మవారి దగ్గర. అండ్ అవన్నీ నిజమో కాదో పక్కన పెడితే అమ్మవారి మీద భక్తితో మనం ఎంత దూరమైన వెళ్తాం కదా. సో నేను కూడా ఫలక్నామా కాళీమాత మందిర్కి అయితే వెళ్ళాను. అండ్ అమ్మవారికి ఇలా ఆరతి ఇస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ అయితే వచ్చింది గైస్, చాలా హ్యాపీగా అనిపించింది. నేను అమ్మ అండ్ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళామన్నమాట. వీళ్ళే అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, ఈవెన్ దే ఆర్ మై ఫ్యామిలీ టు. నన్ను కూడా వాళ్ళ ఇంటి మెంబర్ లాగానే ట్రీట్ చేస్తారు. అండ్ వీడు నా క్యూట్ అల్లుడు సోహిత్, ఎంత క్యూట్గా చూస్తున్నాడో కదా. వీడితో అయితే చాలా టైం పాస్ అయిపోయింది ఆ రోజు. అండ్ ఎవరైనా సండే వెళ్ళాలనుకుంటే మీకైతే ఎంఎంటీఎస్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉండవు గైస్. ఓన్లీ మండే టు సాటర్డే ఎంఎంటీఎస్ అయితే అవైలబుల్గా ఉంటుందంట. ఇంకా మేమైతే సండే వెళ్ళాము, ఇంకా మాకైతే ట్రైన్ దొరకలేదు, అందుకే ఇంకా ఆటోలో బస్సులో అలా అయితే ట్రావెల్ చేసాము. మీరు ఎవరైనా అమ్మవారి దగ్గరికి వెళ్ళారా? వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటనైతే కమెంట్స్లో చెప్పండి. టిల్ దెన్ టేక్ కేర్ గైస్, బై గైస్, బై బై.